ఏంటిదే క్రిమినల్ ఇంటరాగేట్ చేసినట్టు ఎమర్జెన్సీ మ్యారేజ్? ఈ దౌర్జన్యానికి కారణం ఎవరు? ఎవరు? ఇదంతా ఏంటిదే? అయ్యో బొట్టు చెరిగిపోతుంది బాబు. నా మ్యారేజ్ డిజైన్ చెరిగిపోయింది ఇక్కడ. అవును, కనీసం ముహూర్తం ఎప్పుడని చెప్తారా? అది కూడా అయిపోయిందా? ఏమిటా తొందర? చీరేస్తాను. ఎద్దుని బండి కట్టడానికి సాయంకాలం 6:40 ముహూర్తం, రాత్రి 9:20కి శోభనం, రేపు పొద్దున 8 గంటలకి నీ వేరే కాపరం, 8:10కి సత్యనారాయణ వ్రతం, 12 గంటలకి భోజనాలు. దాంతో నీ పీడ నాకు వదిలిపోతుంది. సరే, ఇప్పుడు వేరే కాపురం ఎందుకు? వేరే కాపురం అవసరమా? అవసరమేరా? పెళ్ళైన తర్వాత కూడా నీ గాడిద బరువు నేనే మొయ్యాలా? సరే సరే, అసలు నా పెళ్ళాన్ని నాకు చూపించుకుంటే ఈ పెళ్ళి. అమ్మా బాసికాలు వచ్చినాయా? నేను మేజర్ని. రేయ్, పెళ్ళయ్యేంత వరకు అవే బట్టలు మాపుకోకు, అసహ్యంగా కనిపిస్తాయి పెళ్లి పెట్టిన. మాటలు మారుతారేంటి? నేను ఒకటి అడిగితే ఇంకోటి చెప్తారా మీరు? నేను మేస్తాన్ని రా, ప్రశ్నలే వేస్తాను, సమాధానాలు చెప్పరా? సరే, పాయింట్ కి రండి. కమ్ టు ది పాయింట్. ఇంతకీ నా పిల్లని నాకు ఎందుకు చూపించట్లేదు? అబ్బా చంపాడరా బాబు, నాకు నచ్చదని భయమా? కాదురా, ఆ అమ్మాయికి నువ్వు నచ్చవనే నా భయం. ఈ పెళ్లి విషయం ముందుగా నీకు కాస్త హింట్ ఇస్తే అటు ఆలోచించి ఇటు ఆలోచించి పంతులు గారిని మంగళసూత్రాన్ని కూడా కిడ్నాప్ చేయగలిగిన మేధావి, అందుకని చెప్పలేదు. అంటే ఇప్పుడు నేను పారిపోలే? ఓ కాల్ తీసేసి హ్యాండిక్యాప్డ్ మ్యారేజ్ చేస్తా నీకు. మీరంటే ఎందుకు ఇంత భయపడుతున్నాను? నీ అరెకరం ఇంకా రాయలేదు గనక. ఈ మ్యారేజ్ ఏమైనా పోస్ట్పోన్ చేయడానికి ఛాన్స్ ఉందా? ఓ గంట ముందు జరిగే అవకాశం ఉంది. అయ్యో, నా మ్యారేజ్ తాజ్ మహల్ లో గ్రాండ్ గా చేసుకోవాలనుకున్నాను, కానీ తాటిపాకులు జరుగుతుంది. ఎందుకు ఎందుకు నాకు స్వతంత్రం లేకుండా చేస్తున్నారు? ఇండియాకి స్వాతంత్రం పోతే నష్టం, నీలాంటి వాడికి స్వాతంత్రం ఉంటే నష్టం. భజంత్రీలు భజంత్రీలు.